భారతదేశానికి మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరవలేనివని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కొనియాడారు. జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పార్క్ హోటల్ జంక్షన్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా బాబు జగ్జీవన్ రామ్ నిలిచారన్నారు. చిన్నతనం నుండే చదువు, ఇతర విషయాల్లో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా భారతదేశ బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కి దక్కుతుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఎదిగిన జగ్జీవన్ రామ్ సేవలు శాశ్వతంగా దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు పరశురాం, టీడీపీ మహిళా నాయకురాలు ఈతలపాక సుజాత, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో ఆర్కే బీచ్ రోడ్లో బాబు జగ్జీవన్ రావు గారి 119వ జయంతి నోత్సవ వేదికలో మనం జరుపుకుంటున్నాము. ఆయన ఒక స్టాచ్యూకి మర్యాద చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బాబూజీ వారు ఒక జయంతిని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దాని మేరకు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ జయంతి సందర్భంగా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. అంతేకాకుండా హాస్టల్స్ అన్నింటిలో కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నింటిలో కూడా ఉన్న సదుపాయాలు బాగున్నాయా, పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి వాటిని ఒక రూపురేఖని మార్చాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు హాస్టల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేయడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాబోయే కొన్ని నెలల్లోనే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన వంటి ఎస్సీ మరియు డిప్రెస్ క్లాసెస్ సంబంధించిన సోదరులు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళతో కలిసి ప్రభుత్వం పనిచేసి వెనకబడిన ఈ తరగతి అందరినీ ముందుకు తీసుకువచ్చి ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళందరూ కూడా పై స్థాయికి రావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.